సీతారామరాజు జిల్లా డిస్ట్రిక్ట్ బ్యూరో చీఫ్. ఈరోజు మనం అల్లూరు సీతారామరాజు జిల్లా జీకేవిధి మండలం సూరవరం గ్రామంలో మనం పర్యటిస్తున్నాం. ఇక్కడ ఉన్న సమస్య ఏదైతే నేషనల్ హైవే నుంచి ఈ గ్రామానికి సుమారుగా 3 కిలోమీటర్లు రహదారి కావాలని వీళ్ళ డిమాండ్స్. అంటే ఈ డిమాండ్స్ వాళ్ళ ద్వారానే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, మీ పేరన్నా? రాజం శనగపడాలి సార్. శనగపడాలి గారు, ఏం చేస్తుంటారు మీరు? మీ గ్రామానికి మంచి గ్రామ మున్సిపల్ గ్రామ పెద్ద అంటే సుమారుగా ఈ గ్రామానికి రోడ్డు లేదనేసి మన వాళ్ళందరూ చెప్తున్నారు. అంటే మీరు ఇంకా పెద్దవాళ్ళు, ఇంకా ఎప్పటి నుంచి ఈ రోడ్డు లేదు, ఎంత బాధపడుతున్నారు అనేది మీరు ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఈ గ్రామానికి మా పెద్దలు ఇంచుమించు 3 తరాల నుంచి ఉన్నారు సార్. ఉన్నారు కానీ అన్ని ఊళ్ళకి రోడ్ల, మా ఊరి ఏ పాపం చేసుకుని తెలియదు. కానీ మీరు వచ్చి మాకేదో చెప్పమంటే చెప్తున్నాము, కానీ మీరు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. అలాగా మన సీఎం గారు చంద్రబాబు గారికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మాకు సురవరానికి కనుకరించి మా ప్రజలు బాధపడే ఏదనంతా ఈ రోడ్డు గుంటాలు కదా మేము వర్షకాలం నల్లైపోతున్నందుకు మీరు కూడా చూసి మాకు సాయం చేసినందుకు నమస్కారం సార్. మాకు సీఎం గారికి మాకు ఎలాగైనా మీరు రోడ్డు ఇస్తారని మేము అనుకుంటున్నాం. మరి గ్రామ రైతుల తరఫున, మా ఆడవాళ్ళ తరఫున అందరినీ సహకరించి అంతే మేము కోరుతున్నాం. తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చాలా వేగంగా ఈ సురవరం అనే గ్రామానికి తార్ రోడ్ మంజూరు చేసి ఈ 3 కిలోమీటర్లు ఈ గ్రామం ఉన్న వాసులందరికీ, ఈ గ్రామంలో వచ్చే ప్రతి ఒక్కరికి ఈ రోడ్డు సౌకర్యం కల్పించాలని మేము కూడా ఈ మీడియా ద్వారా మీకు విన్నవించుకుంటున్నాం. ఇలాంటి గ్రామాలు కొన్ని వేల గ్రామాలు గిరిజన ప్రాంతాల్లో ఇంకా ఉన్నాయి. అవన్నీ కూడా మేము పర్యటించనున్నాం. సో ఈరోజు జీకేవిధి మండలం సురవరం గ్రామం అల్లూరు సీతారామరాజు జిల్లాలో బ్యూరో చీఫ్ సతీష్ పాడేరు. నా పేరు దొరబాబు, సురవరం గ్రామం అండి. ఇది గ్రామం. మాకు ప్రధాన సమస్య రోడ్డు సమస్య అండి. ఎప్పటి నుంచి అంటే పుట్టి పూర్వం నుంచి అప్పుడు తల్లిదండ్రుల నుంచి, ఆ తర్వాత ఇంకా పూర్వం ఆ తల్లిదండ్రుల నుంచి మా రోడ్డు ఇలాగే ఉందండి. ఇప్పటికి వచ్చి అసలు కొంచెం కూడా మారలేదు. ఆ మధ్యలో గత 2-3 సంవత్సరాల ముందు ఏదో గ్రావెల్ వచ్చింది, మీకు ఇది చేస్తాం, దీని తర్వాత తార్ రోడ్ వస్తుంది అని చెప్పడమే కానీ అది ఒకరోజు మట్టి పోసేస్తున్నారు, మట్టి దేవి చేసేస్తున్నారు, దానికి గ్రావెల్ పోసేస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి వీళ్ళు దసరాకి తార్ రోడ్ అయిపోతుంది, అలాగే సంక్రాంతికి అయిపోతుందని అలా దసరా దాటేసింది, సంక్రాంతి దాటేసింది. ఇక్కడికి వచ్చి ఏ రోడ్డు రాలేదు. ఏ నాయకులు కూడా ఎలక్షన్ అయిన నుంచి కూడా నాయకులు కనిపించట్లేదు, అసలు కనిపించట్లేదు. ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు వచ్చి ఏదో ఫంక్షన్ ఏదైనా ఉంటే వస్తున్నారు. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మాత్రం అస్సలు రావట్లేదు మా రోడ్డుకి. ఎక్కడికి స్కూల్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, రోజు తిరుగుతున్నాం. అలాంటి టైంలో వర్షాకాలంలో అయితే మేము ఎన్నోసార్లు పడిపోతున్నాం. ఒక్కోసారి ఆడవాళ్ళకి ఇబ్బంది అయితే వాళ్ళకి వెనకాల తీసుకెళ్తాం కదండి, అప్పుడు కూడా అక్కడ రోడ్డు మీద మధ్యలో పడిపోయి వాళ్ళని మళ్ళీ ఎన్నో గాయాలు పాలై వాళ్ళకి హాస్పిటల్ ఫాలో అవుతున్నారు చాలామంది ఈ వర్షాకాలంలో. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, ఎండాకాలం వచ్చాక మొత్తం రోడ్డు అంతా గొయ్యలు, మట్టి, దుమ్ము, ధూళి, మొత్తం రాళ్ళన్నీ బయటకు వచ్చేయండి. ముందు మట్టి వేసారు, ఆ మట్టి అంతా పోయి వర్షాకాలం మొత్తం ఇప్పుడు రాళ్ళు, రప్పలు, విక్రాలు బయటకు వచ్చేయండి. దాని ద్వారా కూడా ఇప్పుడు బండి స్కిడ్ అయిపోయి పడిపోయి చాలామంది గాయాలు అవుతున్నాయి. అవి ఫోటోలు కూడా ఉన్నాయండి ఇప్పటికి మా దగ్గర. అవన్నీ చూడండి. ఇప్పటికి వచ్చి అవుతుందని ప్రభుత్వాలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, కానీ మా రోడ్డు తలరాత మాత్రం అసలు మారట్లేదండి. ఎప్పటి నుంచో ఇదే మేము ప్రతిసారి ఇప్పటికి వచ్చి ఒక కలెక్టర్ ఆఫీస్కి ఒక 2-3 సార్లు వెళ్ళామండి. అలాగే నాయకులకి అయితే ఏమన్నాం, ఎన్ని లెటర్లు పెట్టినా కానీ అక్కడి వరకు వస్తున్నది, స్పందనకు వెళ్తున్నాం. అలాగే నాయకుల దగ్గర కూడా వెళ్తున్నాం, మాకు ఏదో మెసేజ్ వస్తుంది, అక్కడి నుంచి అంతే అండి స్టాప్. ఆ వారంలో మీకు ఏదో మెసేజ్ వస్తుంది అని చెప్తున్నారు, మెసేజ్ వస్తుంది, అంతటి నుంచి ఇంకా అది ఆపేస్తున్నారు, ఇంకా అది మర్చిపోయారండి. మళ్ళీ మొదటికే మళ్ళీ మా పని మళ్ళీ ఆ మట్టిలోనే తిరగడం, ఆ వర్షంలో బురదలో రావడం ఇదే ప్రమాదాలు ఇవే జరుగుతున్నాయి రోజు. మాకు ప్రతి సంవత్సరం ఇంతే జరుగుతుంది. ముఖ్యంగా మీ డిమాండ్
ప్రభుత్వానికి అంటే ఏదైతే ఈ రహదారి కావాలనుకుంటున్నారో ఎవరికి మీరు ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నారు? మీరు గెలిపించిన ఎమ్మెల్యే గారికా, లేదంటే పెద్దలు ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారికా, వీళ్ళిద్దరికి పంచాయతీరాజ్ శాఖ ఎవరైతే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికా? మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచే మీరు చెప్పొచ్చు. మేము ఎవరికో మా గవర్నమెంట్కి మేము ఎన్నుకున్నామండి. ఆ గవర్నమెంట్ ఇప్పుడు డైరెక్ట్గా మాకు ప్రతి పంచాయతీరాజ్ శాఖ వాళ్ళకే మేము చెప్పుకుంటున్నామండి. మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ఆయన మా సీఎం గారికి తెలియపరుస్తారు. కాబట్టి పంచాయతీరాజ్ శాఖ మంత్రి మన డిప్యూటీ సీఎం గారు కాబట్టి ఆ పని తప్పకుండా మా ఊరు రోడ్డుకు సంబంధించిన విషయం తప్పకుండా ఇది తీసుకోవాలని, మా ఊరు రోడ్డు తప్పకుండా తార్ రోడ్డు మంజూరు చేయాలని మేము కోరుకుంటామండి. గ్రామస్తుల తరపున అందరం తరపు నుంచి నేను వేడుకుంటున్నాను. అన్న మీ పేరు? నా పేరు ప్రకాశ్రావు, కంకిపాటి ప్రకాశ్రావు. ఏం చేస్తుంటారండి? ఈసా కమిటీ ప్రెసిడెంట్గా ఈసా కమిటీ అయితే బాగా మీకు చట్టం కోసం ఎక్కువ అవగాహన ఉంటుంది. అంటే మన గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా చేసుకోవచ్చు అనేది, ఏ అధికారి దగ్గరికి వెళ్ళాలనే విషయం బాగా చెప్పుంటారు. ఒకసారి మీ గ్రామం ఇష్యూస్ కోసం మేము వచ్చాం. అంటే మీ ఆవేదన ఒకసారి గవర్నమెంట్ వరకు ఎలా తెలియపరుస్తారు? ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, సురవరం గ్రామం పెద్దలందరికీ, అలాగే డోక్రా ప్రెసిడెంట్ అమ్మలు, సెక్రటరీ అమ్మలు, వీళ్ళకంతా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తాను. నేను రిపోర్టర్లు కూడా నేను ఎంతగానో మరి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు. అదే మరి నేను మా తల్లిదండ్రులే కాదు, మా తల్లిదండ్రులు ఉన్నప్పటి నుండి మేము చిన్న పిల్లలు ఉన్నప్పటి నుండి ఈ గ్రామం ఇలాగే మొదలై ఇంకా రోడ్లలోనే ఇలాగా కారకుండా పొలాల మీద పోయేవారు రోడ్ నడిచి. కనీసం మట్టి రోడ్ వచ్చినప్పుడు కూడా ఈ మామూలుగా సీసీ రోడ్లు కానీ, ఈ టార్ రోడ్లు కానీ ఇలాంటివి ఏం లేవు. మీ పుట్టి నుండి మొదలు పెట్టుకొని అన్ని గ్రామాలు చూస్తున్నాం. ఏ గ్రామానికి వెళ్ళినా సరే కానీ మట్టి రోడ్లు అయిపోతున్నాయి. ఈ సురవరం గ్రామం వచ్చేప్పటికి మరి ప్రభుత్వాలే ఇలా పొగ పట్టుకుంటున్నాయో తెలియదు, ఈ మనుషుల్లోనే ఇలా మారుతున్నాయో తెలియదు. కానీ మరి ఇది అలాగే ఇంకా ఈ గ్రామము చిన్నది కూడా మార్పు లేని స్థితిలోనే మారిపోతున్నది. మరి ఈ గ్రామానికి మరి రిపోర్టర్లు మరి ఇలాగా న్యూస్ పట్టుకునేయడమే కాదు, కానీ ఈ న్యూస్ను మళ్ళా అనేక రీతిలుగా మరి మాట్లాడేటట్టుగా మీరు మాట్లాడతారని మేము కోరుతున్నాం. ఈ రూట్ కూడా మళ్ళీ ఉసిరిగూడెం వరకు మట్టి రోడ్డే, మట్టి రోడ్లాగే ఉసిరిగూడెం వరకు. అది అసలు అవతల 20 ఇండ్లు ఉన్నాయి, ఇక్కడ ఒక పెద్ద గ్రామం ఉన్నది. చిన్నది కూడా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజర్లు కానీ ఏ పూర్తి కొత్త లేదు. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చినారంటే మాకు కూడా నవ్వించి ఆ అవతల వెళ్ళి గొబ్బరికాయలు కొట్టేయడం అయిపోతామ్మా, ఈరోజు మీకు ఈ గ్రామానికి నెలపోతే అయిపోతుంది అన్న లెక్కలే చెప్తారు తప్ప కానీ ఈ గ్రామానికి ఇంత డెవలప్ చేద్దామన్న ఆశ ఆతృత మరి ఆ రాజకీయ నాయకుల మీద పట్టింపు లేదు. మరి ఈ న్యూసు మరి ముఖ్యమంత్రి మీదకి కానీ, మన పవన్ కళ్యాణ్ మీద కానీ తీసుకుని వెళ్ళి మరి గ్రామానికి మంచి శుభ్రతగా తీసుకుని వస్తారని మరి ఈ చిన్న మాటలు మీ ఎదుట నిలబడుతున్నాయి. సమస్య ఏదైతే ఇక్కడ ఉన్న సమస్యను మేము ప్రభుత్వ పెద్దలు అంటే కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, అలాగే ఉన్న ఇక్కడ ఎంపీ, సీఎం లెవెల్లో కూడా మేము తీసుకెళ్ళి ఈ సమస్యను పరిష్కరించడానికి కోసమే మీ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడున్న విలేజర్స్ ఇచ్చిన ఫుటేజ్ ఏదైతే ఉందో ఇది వాస్తవం. ఈ గ్రామాన్ని మేము పర్యటించి ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈసా కమిటీ కానీ, ఇక్కడ ఉన్న అంగన్వాడీ, ఇక్కడ ఉన్న ఆశా, ఇక్కడ ఉన్న విఏఓ, మిగతా గ్రామ పెద్దలందరితో మాట్లాడడం జరిగింది. ఈ సమస్య ఖచ్చితంగా మా మీడియా ద్వారా, ఆర్ఎంకే టీవీ ఛానల్ ద్వారా తప్పకుండా ప్రభుత్వం దృష్టిలో అయితే మేము పెట్టి త్వరగా పరిష్కార మార్గాల్ని చూపడానికి మేము ఈ గ్రామంకి వచ్చామని ముఖ్యంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. కోరాబు రాజేశ్వరి, మాది సురవరం అండి. తరాలు మారినా మా ఊరి తలరాతలు మాత్రం మారలేదండి. ఎందుకంటే నాకు పెళ్ళి అవ్వక ముందు నుంచి చూస్తున్నాను ఈ ఊరు ఇదే పరిస్థితి. ఏ కష్టం వచ్చినా సరే ఇదే పరిస్థితి బాబు. వర్షం వచ్చిందంటే ఇంకా మనం ఒక అంబులెన్స్ కానీ, కష్టం వచ్చినా అంబులెన్స్ వచ్చినా సరే, డెలివరీ కేసులు కానీ ఏ వాహనాలు రావు. ఇప్పుడు ఎండాకాలం అన్నా సరే ఈ దుమ్ము పడిపోయి రోడ్లన్నీ మనుషులు కూడా నీట్గా ఉండట్లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే మా రోడ్లు రావు. ఓట్లు వేయడానికి మాత్రం ఊరికి వచ్చేసి నమస్కారం అమ్మ మాకు ఓట్లు వేసే మీకు రోడ్డు వేసేస్తామని అదే మాకు పొంగిచ్చేస్తున్నారు. పొంగిపోయి మేము వేసేస్తున్నాము. గెలిచిన తర్వాత మా మొక్కలు చూడట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పటికీ టీడీపీ ప్రభుత్వం ముందు వచ్చింది, తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది.
అప్పటి నుంచి కూడా మా సమస్యలు ఇదే ఉన్నాయి, ఇదే పరిస్థితి మాకు. కానీ అప్పటి నుంచే మా మారట్లేదు. అందుకే మాకు ఏ ప్రభుత్వం వచ్చినా మేము ఎవరికి ఓట్లు కూడా వేయమండి. మేము పాడేరు వెళ్ళాము, పాడేరు కలెక్టర్ వరకు వెళ్ళాము. పాడేరుకి వెళ్ళినా మాకు ఈ సమస్య పరిష్కారం చేయట్లేదు. మరి మా ఊరికి దోషం ఉందో తెలీదు, ఏటి నాయకులు చేసే పాపమో తెలియదు. మేము ఏం చేసుకుని ఎప్పటి నుంచి పాపమో మాకు తెలియదు. ఇంకా అప్పటి నుంచి మాకు రోడ్లు రావట్లేదండి. మాకు ఏ కష్టం వచ్చినా సరే వాహనాలు కూడా ఇప్పుడు అంబులెన్స్ ఫోన్ చేసినా సరే ఏ ఆటో మీద దేని మీద తీసుకొచ్చండి అమ్మ మేము రాలేము అంటున్నారు. మరి చాలా వరకు కూడా చాలా కష్టాలు ఇబ్బంది పడ్డాం మేము. మరి ఏమో మీ తరపునైనా వస్తుందేమో అని ఆశతోటి మేము ఇలా నించొని మాట్లాడుతున్నాం. కానీ మాకు మీతో మాట్లాడడం కూడా మాకు ఇష్టం లేదు అంతే. ఏమో మీ మీడియా వాళ్ళు కానీ మాకు ఈ రోడ్డు తెప్పిస్తామంటే తెప్పించండి. మీ చెప్పుకుంటాం ఆ నాయకుల కన్నా నిజం మా మీడియా వాళ్ళు వచ్చి మా ఊరికి రోడ్డు వేయించారని మేము చెప్పుకుంటాం. ఏ నాయకులకి మేము నమ్మము, ఏ పార్టీకి మేము నమ్మము అంతే. ఏ ప్రభుత్వం అంతేనమ్మా. ఇంకా అంటే మీ డిమాండ్స్ మా రోడ్డు ఒకసారి చూస్తే మెయిన్ డిమాండ్స్ ఏంటంటే మీ గ్రామానికి పర్యటించాం, మీరందరూ చెప్తున్న వాస్తవాల్ని మేము ప్రభుత్వం దృష్టిలో పెడతాం. వీటికి కలెక్టర్ గారితో కూడా ఒకసారి మేము మాట్లాడి చూస్తాం. అలాగే మీకు సంబంధించిన ఎవరైతే అసెంబ్లీ ఎమ్మెల్యే గారు ఉన్నారో వాళ్ళకు కూడా మాట్లాడి చూస్తాం. సో అవ్వని పక్షంలో ఇంకా ప్రభుత్వం దృష్టిలో రాష్ట్ర స్థాయిలో కూడా ఈ సమస్యను మేము తీసుకెళ్ళి పరిష్కార మార్గం అయితే 100లో 100% చూపించడానికి మేము ప్రయత్నం చేస్తాం. అలాగే చాలాసార్లు ఇటు గిడ్డీశ్వర్ కానీ ఆవిడ వరకు వచ్చారు, ఆవిడ చేస్తామన్నారు. ఇటు ఎమ్మెల్యే గారు కూడా చేస్తామని ఎవ్వరు కూడా మా పరిష్కారం మాత్రం చూపలేదు. అందుకే బాలాజీ ఉన్నప్పుడు కానీ నాకు ఇప్పుడు చూస్తున్నానండి 100 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. ఈ ఊరికి రాక ముందు నుంచే ఊరు ఇలా ఉందండి పరిస్థితి. మరి ఈ పెద్దల ప్రాబ్లము లేకపోతే ఈ నాయకుల ప్రాబ్లము ఏదీ తెలీదు. అందుకే మేము ఏ ప్రభుత్వానికి మేము నమ్మం అంతే. టెండర్ అయిపోయింది అంటున్నారు, కొబ్బరికాయలు కొడేస్తున్నారు. టెండర్ అయిపోయింది పాడేసాము ఇది అంటున్నారు, మళ్ళీ కనిపించట్లేదు. వాళ్ళు టెండర్ చేసిన వాళ్ళు ఎవరో తెలియదు, ఆ కొబ్బరికాయలు కొట్టిన వాళ్ళు ఎవరో తెలియదు, ఎవరు మళ్ళీ కనిపించట్లేదు. మాకు భాగ్యలక్ష్మి గారు వచ్చారు, మా ఊరు గిడ్డీశ్వర్ గారు వచ్చారు, ఇంకా చాలా మంది వచ్చారు. మాకు వచ్చారు కానీ ఇంకా చేస్తామంటున్నారు అనేసి మాకు పొంగిచ్చేస్తున్నారు. ఓట్లు వేసేస్తున్నాం మేము, అయిపోతుంది. ఇంకా అందుకే మేము మా ఊరి నుంచి ఏ ఓట్లు కానీ ఏటి కూడా వేయం మేము. ఇంకా మాకు ఏ ప్రభుత్వం కూడా మేము నమ్మం అంతే. ఇక్కడ ప్రభుత్వం నమ్మడము అనేది పక్కన పెడితే ప్రభుత్వ అధికారులతో ఇక్కడ ఉన్న నాయకులతో సమన్వయం చేసుకొని మీ గ్రామం ఏదైతే ఉందో అభివృద్ధికి మీరందరూ బాటలు వేసుకోవాలి. అంటే ప్రభుత్వానికి నమ్మడం నమ్మకపోవడం అనేది అది మీ ఇష్టం, కానీ ప్రభుత్వం దగ్గర మీ సమస్యను తీసుకెళ్లేవారు లేరు మీ ప్రాంతంలో. ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ మీ ప్రాంతంలో కరెక్ట్గా లేరు. మీరు గెలిపించారు, వాళ్ళు ఎవరో తెలియదు కానీ గెలిపించారు మా వారు అని. అంటే మా వారిని గెలిపించడం అంటే ఇంటింటికి వచ్చి అమ్మ మీకు రోడ్డు బాగాలేదు, మీకు డ్రైనేజీలు వేస్తాం, మీకు సిసి రోడ్లు వేస్తే మరి మాకు ఆశ ఉండదండి. మీకు పెడతానంటే ఆశ, కొడతానంటే భయం అండి. వాళ్ళు వేస్తానగా మేము వెళ్ళి పొంగిపోయి వేసేసాం, వాళ్ళు గెలిచిపోయారు, మాకు మర్చిపోయారు, సురవరం రూట్ మర్చిపోయారు. ఇప్పుడు రమ్మనండి, తెల్ల కార్లు వేసుకొని వస్తారు, ఎర్ర కార్లు అయ్యి ఇంటికి వెళ్తారు. ఇప్పుడు ఎండాకాలం అయితే ఎర్ర రూట్ అయిపోతుంది, వర్షాకాలం అయితే నల్ల రూట్ అయిపోతుంది. నడలేమండి, అంబులెన్స్ కూడా రాదు మా ఊరు. మీ ఊర్లో ఈ రోడ్డుతో పాటు ఇంకేమైనా ప్రధాన సమస్యలు ఉన్నాయా? త్రాగునీరు కానీ సమస్యలు మాకు బోల్ సమస్యలు ఉన్నాయి. మెయిన్ మాకు రోడ్డు రానియండి, ముందు మాకు రోడ్డు సమస్య. రోడ్డు వస్తే అప్పుడు మిగతా సమస్య. రోడ్డే లేదే మాకు ఇంకా సమస్యలు ఏం తెచ్చి పెడతారండి ప్రభుత్వం. ముందు మెయిన్ మాకు రోడ్డు కావాలి. ఎంతెంతో లోపల ఊర్లో అవుతున్నాయి రోడ్లు, ఈ పక్క దగ్గర కిలోమీటర్ కూడా కాదండి మాకు. 3 కిలోమీటర్లు, ఆ 3 కిలోమీటర్లు మాకు రావట్లేదు. మీరు ఎప్పుడైనా దరఖాస్తు రాసి పాడేరు వరకు కూడా వెళ్ళాం. కలెక్టర్ కార్యాలయానికి ఎప్పుడైనా మీరు వెళ్ళారమ్మా? చేస్తాము, చూస్తామండి. ఈ నెలలో ఏప్రిల్ నెల పోతాం, జూన్ నెల పోతాం, పండుగ నెల పోతాం. కానీ నెలలు మార్చారు, నెలలు మారుతుంది, నెలలు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి. వెళ్తామండి, ఫిబ్రవరి అయిపోద్ది. ఏదండి ఫిబ్రవరి వచ్చింది, పండగ పోయాకన్నారు, పండగ వచ్చేసింది, సంక్రాంతి అన్నారు, సంక్రాంతి వచ్చింది. ఎందుకంటే కొబ్బరికాయలు కొడెత్తున్నారండి, 20 రూపాయలు దండగా కొబ్బరికాయకి. నిజమే. అంటే నేషనల్ హైవే నుంచి ఈ గ్రామానికి సుమారుగా 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ఊర్లో రావాలంటే ఈ టైంలో మేము కూడా చాలా దుమ్ము ధూళి, 3 కిలోమీటర్ రాళ్ళు రప్పలు గుతుకలతో ఈ గ్రామం చేరుకోవడం జరిగింది.
మరి వర్షాకాలం అయితే ఇక మరి చెప్పనక్కర్లేదు. ఇక్కడ ఉన్న ప్రత్యేక గ్రామస్తులే చెప్తున్నారు చాలా బురదమయం అయిపోయి డెలివరీ కేసు అయినా అంబులెన్స్ రావడానికి కూడా బురద ఇష్టం అయిపోయి లేదండి. ఇక్కడ అంబులెన్స్ రావాలన్నా వీళ్ళు ఇక్కడ నుంచి మార్కెట్ కి సంతకు సంతకు వెళ్ళాలన్నా వెళ్ళాలన్నా చాలా కష్టమే. నరకయాతన పడుతున్నారు. ఈ గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం అండ్ కేంద్ర ప్రభుత్వం అలాగే ఇక్కడ ఉన్న ఎవరైతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారు, ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు, అలాగే ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో ఈ డిమాండ్స్ని వెంటనే నెరవేర్చాలని ఈ గ్రామస్తుల యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.